నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. డీటెయిల్స్ చూస్తే ఎగ్జిట్ పోల్ రాకతో బీజేపీ యమత్ జోష్ మీద ఉంది. జాతీయ స్థాయిలోని దాదాపు అన్ని సర్వేలు కేంద్రంలో అత్యధిక స్థానాలు బీజేపీకి వస్తాయని, మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాల్లో మంచి ఫలితాలు సాధిస్తోందని అంటున్నారు బీజేపీ శ్రేణులు. దీంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు 2014 ఎన్నికల సీన్ మరోసారి రిపీట్ అవుతుందని ఆశాభావంతో ఉన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ హ్యాట్రిక్ విజయం ఖాయమంటూ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఖరారు చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం ఖాయమేనంటూ మెజార్టీ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. వివిధ పోల్ సర్వే సంస్థల అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 3 నుంచి 7 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించబోతుందని, 3 నుంచి 4 పార్లమెంట్ సీట్లు ఖాయమంటూ ఎన్డీటీవీ, న్యూస్ 18 లాంటి జాతీయ స్థాయి సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఆంధ్రప్రదేశ్లో తాము విజయం సాధించబోతున్నామంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఉమ్మడి పోటీలో భాగంగా 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమనే సంకేతాలు ఇస్తూ పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. మరికొన్ని సంస్థలు వైసీపీ ఆధిక్యత సాధించబోతుందని పేర్కొంటూ బీజేపీకి 1-2 అసెంబ్లీ స్థానాలు దక్కొచ్చంటూ సూచనప్రాయంగా వెల్లడించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఆరా సంస్థ నిర్వాహకులు మస్తాన్ సైతం విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సుజనా చౌదరి గెలుపు ఖాయమంటూ పేర్కొనడం విశేషం. మరికొన్ని సంస్థలు బీజేపీకి గెలుపు అవకాశాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ తో జోష్లో ఉన్న బీజేపీ రాష్ట్రంలో 2014 సీన్ రిపీట్ అవుతుందని చెబుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ బరిలో నిలిచింది. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయట నుంచి మద్దతిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా 9 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి తాము 6 స్థానాల్లో గెలుస్తామంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎచ్చెర్ల నుంచి నడికుదుటి ఈశ్వరరావు, విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ నుంచి సుజనా చౌదరి, ధర్మవరం నుంచి సత్యకుమార్ యాదవ్, ఆదోని నుంచి డాక్టర్ పివి పార్థసారథి, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గెలుపొందుతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం నుంచి పడికొండల మాణిక్యాలరావు, కైకలూరు నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్, విశాఖపట్నం ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు గెలుపొందగా మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ ఉమ్మడి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. విజయవాడ పశ్చిమ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, నర్సరావుపేట నుంచి నల్లబూతుల వెంకట్రావు, నెల్లూరు రూరల్ నుంచి సురేష్ రెడ్డి, ఎస్సీ రిజర్వ్ స్థానమైన కొడుమూరు నుంచి రేణుక, మదనపల్లి నుంచి సిహెచ్ నరసింహారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా 151 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఒక్కచోట గెలుపొందలేదు. 1-2 చోట్ల మినహా మిగిలిన చోట్ల కనీసం ఆ పార్టీ డిపాజిట్లకు కూడా దక్కలేదు. పార్లమెంటు స్థానాల్లో సైతం బీజేపీ గెలుపు పట్ల ఆ పార్టీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. 6 పార్లమెంటు స్థానాలకు గాను కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 4 స్థానాల్లో గెలుపు ఖాయమని చెబుతూనే రాయలసీమలోని 2 ఒక స్థానంలో గెలిచే అవకాశం లేకపోలేదని అంటున్నారు. రాజమండ్రిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, నరసాపురంలో బి శ్రీనివాస్ వర్మ, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీ చేశారు. రాయలసీమలోని రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి మాజీ ఎంపీ వరప్రసాద్ పోటీ చేశారు. 4 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా 4 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ విశాఖపట్నం నుంచి డాక్టర్ కమ్మంపాటి హరిబాబు, నర్సాపురం నుంచి గోకరాజు గంగరాజు గెలుపొందారు. కర్ణాటకలో జేడీఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి రేవన్నకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. మహిళ కిడ్నాప్, బెదిరింపుల కేసులో రేవన్న కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిట్ 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే అత్యాచార ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవన్నను సిట్ అదుపులోకి తీసుకుంది. 6 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ ప్రజ్వల్ ను విచారిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, కర్ణాటక రాజకీయాలను కుదిపేసినటువంటి ఏదైతే లైంగిక ఆరోపణల పెన్ వివాదం ఏదైతే ఉందో ప్రజ్వల్ రేవన్న
కుటుంబం మొత్తానికి కూడా అది పూర్తిగా ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైతే ప్రజ్వల్ రేవన్న ఇప్పటికే సిట్ కస్టడీలో ఉన్నాడు, సిట్ అధికారులు ఆయన విచారణిస్తున్న పరిస్థితిలో ఏదైతే ఒక మహిళని బెదిరించి కిడ్నాప్ చేశారన్న ఒక ఆరోపణల మీద ప్రజ్వల్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రేవన్న ఈ విషయంలో బెయిల్ మీద ఉన్నారు. అయితే పైకోర్టులో బెయిల్ ఏదైతే రద్దుకు ఏదైతే సిట్ అధికారులు ఏదైతే బెయిల్ రద్దు చేయడానికి సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారో కోర్టు నుంచి రేవన్నకు నోటీసులు వచ్చాయి. విచారణకు హాజరు కావాలని ఆయనకి ఆదేశాలు పంపించారు. అయితే భవానీ రేవన్న ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఆమె అరెస్ట్ కు సిట్టు రంగం సిద్ధం చేస్తుంది. ప్రజ్వల్ రేవన్న తల్లి తండ్రి ఇద్దరి పైన కూడా కిడ్నాప్ బెదిరింపు ఆరోపణ నేపథ్యంలో భవానీ రేవన్న ముఖ్యంగా ఎక్కడుందని కూడా తెలుసుకోవడానికి సిట్ అధికారులు ప్రత్యేకంగా 4 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమె విచారణకు రావాలని చెప్పి 2 రోజుల క్రితమే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె హాజరు కాలేదు. ఇంట్లో విచారణకైతే తాను సిద్ధమని చెప్పిన నేపథ్యంలో అక్కడికి సిట్ అధికారులు వెళ్లి గంటల కొద్ది వేచి ఉన్నప్పుడు కూడా ఆమె విచారణకు హాజరు కాలేదు. అనారోగ్యం కారణాలతో చికిత్స తీసుకున్నారని చెప్పి ఒక పని మనిషి వచ్చి సమాచారం ఇవ్వడంతో ఎన్నిక వచ్చారు. అయితే ఆమెను అదుపులోకి తీసుకోవడానికి ముఖ్యంగా భవానీ రేవన్న కోసం కర్ణాటక సిట్ అధికారులు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అసంతో పాటు బెంగళూరులోను పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8:30 ఈవీఎంలను లెక్కించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. కాసేపట్లో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో ఆర్ఓ కార్యాలయాల్లోని స్ట్రాంగ్ రూమ్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. అనంతరం స్ట్రాంగ్ రూముల్లోని పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. కౌంటింగ్ కేంద్రాల లోపల అవంతరాలు సృష్టించేవారిని బయటకు పంపించాలని సీఈఓ మీనా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇక రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈసీ డ్రైడేగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తూ ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతిని నిరాకరించింది. రాజకీయ పార్టీల ఆఫీసులు, అభ్యర్థుల నివాసాలు, సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతపై దృష్టి సారించారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు ఈసీ ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8:30 ఈవీఎంలను లెక్కించనున్నారు అధికారులు. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఎన్నికల సమరంలో ఆఖరి ఘట్టం కౌంటింగ్ కు వేళైంది. ఇక రేపు ఓట్ల లెక్కింపునకు ఈసీ అయితే ముమ్మర ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఎన్నికల తర్వాత జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసీ భద్రతను ఏ విధంగా పెంచింది, మొత్తంగా కౌంటింగ్ కు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి కాంతి? యావంశీ, ఆంధ్రప్రదేశ్లో రేపు ఎన్నికలకి సంబంధించినటువంటి తుది ఘట్టం రేపు ప్రారంభం కాబోతుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఈసీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకి సంబంధించి కౌంటింగ్ సెంటర్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పోలింగ్ కేంద్రాలు దగ్గర ఏదైతే కౌంటింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారో కౌంటింగ్ సెంటర్స్ వద్ద ప్రత్యేకమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ ఈవీఎంల లెక్కింపుకి సంబంధించి ఏదైతే 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపుకు 350 హాల్స్, అలాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 75 హాల్స్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు అభ్యర్థుల సమక్షంలో ఆర్ఓ కార్యాలయాల్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేస్తారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి అందరికీ కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్ ఆధ్వర్యంలో ఆర్ఓ ఆధ్వర్యంలో ఈ స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేస్తారు. అలాగైతే స్ట్రాంగ్ రూమ్స్ లోని పోస్టల్ బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ కేంద్రాలు
కూడా ఈరోజు అధికారులు తరలించున్నారు. అలాగే ఎటువంటి అవాంతరాలు సృష్టించినా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, అలాగే 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేలాగా ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కడైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయో అక్కడ అన్నింటినీ కూడా ముందుగానే పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వంశీ, కాంతి, చూస్తున్నాం ఒకవైపు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అటు తెలుగుదేశం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది, ఇటు వైఎస్ఆర్సీపీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తంగా ఈ రోజు ఈవినింగ్ లోపు ఏమైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉందా? పోస్టల్ బ్యాలెట్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కోర్టులో ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఉత్కంఠ అయితే మరి కాసేపట్లో ఈరోజు మధ్యాహ్నం వరకు తెరపడే అవకాశం కనిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి సంబంధించినటువంటి అలాగే ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈరోజు జరగాల్సిన ప్రాసెస్తో పాటుగా రేపు ఉదయం నుంచి కూడా భద్రతకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అలాగే పోలింగ్ తర్వాత జరిగినటువంటి వాంఛనీయ ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈసీ పలు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఆదేశాలకు అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. దీంతో పాటుగా రేపు ఏదైతే కౌంటింగ్ తర్వాత బాణసంచా నిషేధించడంతో పాటుగా మద్యం దుకాణాలన్నింటినీ కూడా నిన్నటి నుంచే కూడా బంద్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో ఈసీ అన్ని కూడా పటిష్టమైన భద్రతా చర్యలను తీసుకోవడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొంత సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేకమైన బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోర్టు నుంచి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి రావాల్సిన దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కాసేపట్లో ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండటంతో ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. కవితతో పాటు మరో 4గురిని నిందితులుగా పేర్కొంటూ రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను ట్రయల్ కోర్టు పరిగణలోనికి తీసుకుంది. దీంతో కవితతో సహా 4 నిందితులు కోర్టులో హాజరు కావాలంటూ రౌజ్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 26 నుండి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ రోజు తీహార్ జైలు అధికారులు కవితను హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, నేటితోటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ముగుస్తుంది. యాక్చువల్ గా కేజ్రీవాల్ కు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ కూడా ఈ రోజుతో ముగిసిన అప్పటికి నిన్న తిహార్ జైల్లో అధికారులు హాజరుపరచడం కారణంగా కేజ్రీవాల్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై తీర్పు అనేది పెండింగ్ లో ఉండడం కారణంగా ఆయనకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 5వ తారీఖు వరకు పొడిగించారు. అయితే కవితకు సంబంధించి మరి ఈ రోజుతో జ్యుడిషియల్ కస్టడీ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఉదయం 10 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టులో దీనిపైన విచారణ అనేది కూడా జరుగుతుంది. అయితే జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ముగిసినందున బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు కోరే అవకాశం కూడా ఉంది. మార్చి 26 నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లోనే ఉన్నారు. అయితే ఢిల్లీ మద్యం విధానంలో కవిత పాత్ర పైన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఇక ఛార్జ్ షీట్ దాఖలైన నేపథ్యంలో కవితకు బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కోరనున్నారు. ఈ రోజు కవితతో పాటు సహా అనుబంధ ఛార్జ్ షీట్లు ఎవరైతే పేర్లను ప్రస్తావించారో వాళ్ళని కూడా కోర్టు ముందు హాజరు కావాలని చెప్పేసి సమన్లు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు దీనిపైన విచారణ అనేది కూడా జరగనుంది. అయితే కవితకు సంబంధించి ఇంకా విచారించాల్సిన అంశాలు ఏంటి కూడా ఉన్నాయి కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఈడీ కోరే అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ శిరీష్.
వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 5 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చూస్తున్నాం నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. వాతావరణ శాఖ ఏం చెప్తుంది, ఎలాంటి అలర్ట్లు జారీ చేస్తున్నారు? అనురాధ మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. హలో, మొత్తం ఏపీ అంతటా కూడా అనుకున్న సమయానికంటే ముందే, అంటే లాస్ట్ ఇయర్ దాదాపుగా జూన్ 11th, 12th కి వస్తే కనుక ఈసారి జూన్ మొదటి వారంలోనే ఏపీ అంతా కూడా విస్తరించాయి. ఇప్పటికే రాయలసీమలో అనంతపురం నుంచి నెల్లూరు, కావలి వరకు కూడా విస్తరించాయి. అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమయానికి పూర్తిగా ఏపీ అంతా కూడా విస్తరించే అవకాశం ఉంది. మొదటిగా తెలంగాణలోకి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా విస్తరించిన తర్వాత రాయలసీమ నుంచి నెల్లూరు మీదుగా ఇటు మిగతా అన్ని ప్రాంతాలకి, కోస్తా జిల్లాల వరకు కూడా విస్తరిస్తాయి. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 5 రోజుల పాటు మొత్తం ఏపీ అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా తిరుపతి, ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఈ ఇతర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు, తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు చూస్తే కనుక రుతుపవనాలు చురుకుగా ఉన్న నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాల్లో, అంటే అటు నెల్లూరు నుంచి రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇటు కోస్తా ఆంధ్ర జిల్లాల వరకు కూడా పలు ప్రాంతాల్లో 5 రోజుల పాటు విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. అయితే ఈసారి రుతుపవనాలు చాలా అనుకూలమైన వాతావరణంలో వస్తున్నాయి కాబట్టి సాధారణం కన్నా మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. రైతులు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉండాల్సిన సమయం. ఎందుకనంటే రుతుపవనాలు మంచి వాతావరణంలో అనుకూలంగా ఆన్సెట్ అయ్యే క్రమంలో మంచి వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది రైతులకి శుభ సూచకంగా చెప్పినట్లుగా వాతావరణ శాఖ సూచనలు అయితే చేస్తుంది. మరోవైపు చూస్తే కనుక ఉపరితల ఆవర్తనంతో మరి 5 రోజుల పాటు తేలికపాటి జల్లులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరోవైపు తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. నిన్నటి నుంచి ఉష్ణోగ్రతలు అన్ని జిల్లాల్లోని కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే 4-5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలకు వచ్చింది. మరోవైపు చూస్తే కనుక ఇటు రుతుపవనాల ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం ఏపీ అంతా కూడా విస్తారమైన వర్షాలు 5 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అనురాధ. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున కేంద్రీకృతమైనట్లు వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఇక నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. సిటీలో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు పశువులు మృతి చెందాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇక వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఉత్తర తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్న సాయంత్రం ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు నిన్న సాయంత్రం కురిశాయి. నిన్న సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరించేటువంటి నేపథ్యం. నిన్న సాయంత్రం పడినటువంటి గంటపాటు వర్షానికి దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఈ ప్రాంతాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయని చెప్పొచ్చు. పెద్దపల్లి జిల్లా మంతెల్లోనూ పిడుగుల దాటికి, ఈదురుగాల దాటికి అక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పిడుగులు పడడంతో సుమారుగా 15 పశువులు మృతి చెందాయి. ఇటు కరీంనగర్లోనూ పిడుగుల ఎఫెక్ట్ విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. పలు సబ్స్టేషన్ల సమీపంలో పిడుగులు పడడంతో దాదాపు గంటన్నర పాటు కరెంటు పోయినటువంటి పరిస్థితి. సాయంత్రం వచ్చినటువంటి ఈ వాతావరణ మార్పుల వల్ల నిజానికి నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉక్కపోత తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యం. చాలా రోజులుగా వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. ఒక్కసారిగా ఇలా వాతావరణం చల్లబడడంతో పట్టణాల్లో ఖచ్చితంగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక పల్లె ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా ఇప్పుడు నాట్లు వేసుకునేటువంటి సందర్భం కాబట్టి రోహిణి కార్తెకి ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించారు. సో ఖచ్చితంగా ఈ వర్షాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. సమయానికి అనుకూలంగానే వర్షాలు పడుతున్నాయని రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇంకా నైరుతి ఋతుపవనాలు చేరుకోవాల్సినటువంటి సమయం దగ్గర పడుతోంది. దాదాపుగా 2 రోజుల సమయంలోనే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ ప్రాంతాలకు, ఉత్తర తెలంగాణలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఉపరితల ఆవర్తనం వల్ల కురుస్తున్నటువంటి ఈ వర్షాలతో రైతులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం పూర్తిగా చల్లబడడంతో రోజువారీ కార్యక్రమాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. కాగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 83,740 మంది నిన్న శ్రీవారిని దర్శించుకోగా 35,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3,71,00,000 ఆదాయం సమకూరింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.